భుజాల మీద నా గుండెల మీద పెరిగింది మీనాక్షి. దానికి పసుపు తోడు పండుగ చేస్తున్నారట. నీకు మర్చిపోయిందా గౌరీ? ఈ మోడర్న్ వరల్డ్ లో ఇలా జరుగుతుందా అని నువ్వు కొంచెమైనా ఆలోచించి చూసావా? నవ్వకండి డేవిడ్, సీరియస్ గానే చెప్తున్నాను. లేదు గౌరీ, నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాదు డేవిడ్, నాకు ఈ విషయం చెప్పిన వాళ్ళు మనోహర్ గారి మీద, కృష్ణ మీద గౌరవం ఉన్నవాళ్ళు, మీనాక్షి మీద ప్రేమ గలవాళ్ళు. ఇది చెప్పేలోగా వాళ్ళెంత బాధపడ్డారో చూస్తే మీకే తెలుసుండేది. ఈ రోజుల్లో ఇది సాధ్యమా గౌరీ? పైగా మీనాక్షిని వాళ్ళు అలా పెంచలేదు. మరెందుకు పెద్దవాళ్ళ నిర్ణయం తీసుకుంటారు? నిర్ణయం తీసుకుంది పెద్దవాళ్ళు కాదట, మీనాక్షి పట్టుపట్టిందట. అమ్మాజీ ముందు షాక్ అయినా తర్వాత ఒప్పుకుందట. చెన్నయ్య బాధపడుతున్నాడట. కృష్ణే ఉందట. ఆ విషయం ఏమీ తెలియదు డేవిడ్. డేవిడ్, కృపకి మీనాక్షిని చేసుకుంటారని కృష్ణకు మాటిచ్చాను. అది జరగలేదు కనుక ఇటువంటి భయంకర నిర్ణయం తీసుకుందేమోనని. పట్టుపట్టింది మీనాక్షి అంటున్నావు, మరి కృష్ణ ఎలా నిర్ణయం తీసుకుంటుంది? ఈ ఉద్దేశం మీనాక్షిలో ఎలా ఏర్పడింది? అదే నేను నమ్మలేకపోతున్నాను. గౌరీ, మనం అనుకుంటున్నట్టు మీనాక్షి అమాయకురాలు కాదు. దేన్నైనా ఎదిరించే ధైర్యం కలదే. తను ఊరికే ఇలా చేసుండదు. దీని వెనుకేదో మాస్టర్ ప్లాన్ ఉండుంటుంది. ఈ వీకెండ్లో నేనే ఊరికి వెళ్ళి మీనాక్షితో మాట్లాడొస్తాను. అంతవరకు ధైర్యంగా ఉండు, ఏడుస్తూ కూర్చోకు. నాకు ఆకలిగా ఉంది, వచ్చేటింది. ఏమే మనోహరి, మనవరాల్ని బురదలో ముంచేందుకు ముహూర్తం పెట్టించావట. దాన్ని పరువు మర్యాదలతో తాళి కట్టించి ఓ అయ్యి చేతిలో పెట్టకూడదా? నీకు డబ్బాశ, కానీ ఒకటి, ఇక మీదట నువ్వు పొగరుగా మాట్లాడవు. నువ్వు అవమానించినప్పుడు అయ్యో పాపం ఏదో బాధలో మాట్లాడింది అనుకున్నావు, కానీ ఇప్పుడు నువ్వు తలెత్తుకు తిరగలవా? మీకు అవకాశం వచ్చింది, అందుకే మాట్లాడుతున్నారు. నేను స్థితప్రజ్ఞుణ్ణి, నీలా కాదు. నువ్వు గాంధారివి, కుంతి బిడ్డని కన్నదని అసూయపడి గర్భవిచ్ఛిన్నం చేసుకున్న అహంకారికి ప్రతిరూపానివి. నీ అంచనా తారుమారైంది. మా పిల్ల లేచిపోలేదు, కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుంది. అది రుద్రమూర్తి ఉపాసించిన గాయత్రి మంత్రం, నిప్పుతో సమానం. నువ్వు వేసిన ఎత్తులు, అందుకు చేసిన కుట్రలు అన్నీ ఫలించకుండా పోయాయి. అందుకే మీనాక్షి జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధమయ్యావు. అప్పుడు ఏం చేశావు? నా ముందే కాలు మీద కాలేసి కూర్చున్నావే. ఇప్పుడు ఏమైంది? గాయత్రి అక్కడుంది, మీ అందరి తలల్ని తుంచి పారేస్తుంది. పాపం మీనాక్షి నీ మనవరాలుగా పుట్టింది, వివాహ యోగ్యత లేదు. నీ బ్రతుకే వృథా, ఎందులోనైనా దూకిచావు. ఏమిటి నాన్న ఇది? ఆశ్చర్యంగా ఉంది. ఉయ్యాల బల మీద కూర్చున్నారు. నేను అటు ఇటు ఊగను, స్థిరంగా ఉంటాను అనేవారు ఇప్పుడు ఉయ్యాల్లో కూర్చున్నారు. గట్టిగా ఇవ్వాలనుకున్నాను, ఇచ్చేశాను. సంతోషంగా ఉంది, అందుకే. అవును, మీకెవరు దొరికిపోయి అక్షంతలు వేయించుకున్నారు? వీధిలో నిలబెట్టి నానా తిట్లు ఇచ్చాను మనోహర్ని. మరొకరైతే ఉరేసుకు తెస్తారు. ఏమే ఒకరిగా మాట్లాడతావుగా? మీనాక్షికి పసుపు తాడు పండుగ చేస్తున్నావే, మొహాన్ని ఎక్కడ పెట్టుకుంటావని అడిగాను. మీనాక్షికి పసుపు తాడు పండుగ ఈ కాలంలోనా? ఈ కాలం ఏమిటా? ఏ కాలంలోనైనా ఇటువంటి దారుణాలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. నా మనవరాలి కోసం ఆత్మగౌరవాన్నే వదులుకున్నాను. వెళ్ళింది, పెళ్లి చేసుకుంది. కానీ అది
మనవరాలి జీవితాన్ని నాశనం చేయబోతోంది. ఈ విషయం వింటుంటే మనసుకు బాధగా ఉంది. ఇన్నాళ్ళు కృష్ణవేణి ఎంతో ఉత్తమరాలిగా జీవించింది, మంచి పేరు తెచ్చుకుంది. ఈ మనోహరి తన మనవరాలి జీవితాన్ని రొంపులోకి దించాలనుకుంటుందే. నిజమేరా, వాళ్ళు ఎలా పోతే ఏమని మనం అనుకోలేకపోతున్నాం. అదే దానికి మనకి ఉన్న తేడా. నాన్న, అది పగని ప్రారంభించింది. మనం ఆ కుటుంబాన్ని దూరంగా ఉంచేశాం. విరోధానికి కారణమేమిటో వివరంగా తెలిసిన కుటుంబాలు ఇప్పుడు 2-3గా ఉన్నాయి. సర్లే, ఆ విషయం వదిలేయి. అది గర్విష్టి, అహం అద్దుమీరింది, అందుకే అనుభవిస్తోంది. అమ్మాజీ, జీవితమంతా పోరాడుతూనే ఉంటానని పుట్టేటప్పుడే వరం ఏదైనా తెచ్చుకున్నారా? ఏమంటున్నావు చిన్నయ్య? ఏమీ లేదు. మీరు రుద్రమూర్తి బద్ధ శత్రువులు. మీ మొహం చూడగానే ఆయన గారు కోపంతో భగ్గుమంటారు. అందుకే అడిగాను. అవును, ఈరోజు గొడవకి కారణమేమిటి? మీనాక్షికి పసుపు తాడు పండగ చేస్తున్నామని ఆయనకి తెలిసింది. ఆ వంకతో నన్ను దెప్పి పొడిచాడు. దెప్పి పొడిచినా ఆయన మాటల్లో తప్పులేదు చిన్నయ్య. ఓ చిన్నపిల్ల జీవితం నాశనం కాకూడదనుకున్నారు. అమ్మాజీ, మీరు చేయబోతున్న పని శత్రువుకు కూడా తప్పనిపించినప్పుడు అది ఎందుకు చేయాలి? ఇప్పటికైనా ఈ ఏర్పాటు మానుకోవచ్చుగా. వద్దు చిన్నయ్య, చెడులోనూ ఓ మంచుంది. చట్టరీత్యా ఈ పద్ధతి తప్పైనా కూడా నిజ జీవితంలో ఈ సమాజం దృష్టి ఏమాత్రం మారలేదు. మనం ఎంత నీతిగా బతికినా మన మీద జాలి చూపేవారు కూడా ప్రతిఫలం ఆశిస్తారు. దేవదాసి అనే మాటకి ఓ తప్పుడు అర్థాన్ని కల్పించి ఈ సమాజం చూస్తోంది. ఎంత నీతిగా ఒకే ఒక వ్యక్తి కోసం తమ జీవితాన్ని అర్పించుకుంటారే తప్ప పలకరించే వారందరితో పడకని పంచుకోరు. మేళతాళాలతో ఊరందరి ఎదుట పందిట్లో కూర్చొని తాళి కట్టించుకోకపోయినా వాళ్ళు సాగించే జీవితానికి ఓ అర్థం ఉంది. భార్య అనే హక్కు ఆమెకు దక్కకున్నా ఆమె చేసే సేవలు ఒక భార్య కన్నా ఏ విధంగానూ తక్కువ కావు. ఒకరికి మనసులో స్థానం ఇస్తే ఆమె ప్రాణం పోయేంత వరకు అతని జ్ఞాపకాల్లోనే జీవిస్తుంది. మీనాక్షికి అటువంటి ఓ జీవితాన్ని ఏర్పాటు చేయాలనుకున్నానంటే అది దాని జీవితాన్ని నాశనం చేయాలని కాదు. దానికో తోడు కావాలి. ఆ తోడు జీవితాంతం నీడలా ఉండాలి. ఆడదై పుట్టాక ఎవరో ఒకరి ఆసరాతోనే జీవించాలి. అది విధి. ఓ పందిరి లేకుండా తీగ అల్లుకోవడం జరగదు. అదే విధంగా మగతోడు లేకుండా ఆడపిల్ల జీవించలేదు. పుట్టిన వాళ్ళందరూ ఓ రోజు చావక తప్పదు చిన్నయ్య. అలా పోయేటప్పుడు మనకి ఓ ఆనవాలుగా ఏదైనా వదిలేసి వెళ్ళాలి. ఆ విధంగా ఈ ఇంట్లో నాకు కృష్ణ ఉంది, కృష్ణకి మీనాక్షి ఉంది. అరటి చెట్టు కూడా అది ఉరిగిపోయేటప్పుడు దాని వారసత్వంగా ఓ మొక్కని వదిలేస్తుంది. ఆ విధంగానే మనుషుల జీవితం కూడా ఉండాలి. మూడుగా జీవించి చావడంలో ఏ అర్థమూ లేదు. నేనున్నంత వరకు మీనాక్షి నా నీడలో ఉంటుంది. నేను పోయాక అందుకే దానికి శాశ్వతంగా ఆధారం ఉండాలని ఈ ఏర్పాటుకు ఒప్పుకున్నాను. మీనాక్షి జీవితం సుఖంగా ఉంటుందని నాకు నమ్మకం ఉంది. మీనాక్షి, నీ నెత్తిని నువ్వే నిప్పులు పోసుకునేలా ఎందుకిలా నడుచుకుంటున్నావు? నేనంత వివరంగా చెప్పి ఓర్పుగా ఉండమన్నాను. అయినా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు. నాకున్న సమస్య ఏమిటో ఇప్పుడు నేను నీకు చెప్పలేను. ఈనాడు నేనున్న స్థితిలో ఈ నిర్ణయం తీసుకోవాలి లేదా ప్రాణాలు తీసుకోవాలి. ఇవి తప్ప ఇంకో మార్గమేం లేదు. ఇటువంటి నిర్ణయంతో
అందరి దృష్టి నా మీద పడుతుంది. నిన్ను అదిలించడానికో అదుపులో పెట్టడానికో మీ ఇంట్లో మగవాళ్ళెవరూ లేరు. కట్టుబాటు లేకుండా అడవి మొక్కలా పెరిగి అందర్నీ ఎదిరిస్తున్నావు. నీకు అహంకారం ఎక్కువ. ఏం చేస్తున్నావో తెలియకుండానే ఏదో ఒకటి చేసి దాని ఫలితం ఎదురైనప్పుడు ఏడుస్తావు. అందుకే పుట్టిందాన్ని ఏడుస్తున్నాను. ఏడవచ్చు, అందరూ నవ్వుకునేలా ఏడవకూడదు. ఈ నిర్ణయం వల్ల నీ జీవితమే వృధా అవుతుంది. వృధా కావడం వల్లేగా ఈ నిర్ణయం. ఏం వృధా అయిందంటావు? అంతా వృధా అయిపోయేలా విధి ఆడుకుంది. నన్ను పుట్టించిన దేవుడు తమాషా చూస్తున్నాడు. సమాజం నన్ను చూసి నవ్వుతోంది. నా చుట్టూ రాబందులు తిరుగుతున్నాయి. నువ్వు చెప్పేది వింటే నా తల తిరుగుతోంది. దీన్ని మనసారా అంగీకరించలేకపోతున్నాను. ఈ పరిస్థితి నుంచి తప్పుకోలేకపోతున్నాను. ఎందుకు ఇలా మొండిగా ప్రవర్తిస్తోంది? ఒకవేళ తనకు సలహా చెప్పేవాళ్ళెవరూ లేక ఇలా తయారైందా? ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకురా కొంపలు ములిగిపోయినట్టు పరిగెత్తుకొచ్చావు? మళ్ళీ ఏమైనా గొడవ జరిగిందా? పోవి, మన గాయత్రి పిన్ని పారిపోయి పెళ్లి చేసుకున్నాక మన ఇంట్లో ఇంట్రెస్టింగ్ గా ఏమీ జరగలేదు. మరెందుకు ఎవరో తరిగినట్టు పరిగెత్తావు? నాకు సందేహం. ఈ లోపల అమ్మ హోంవర్క్ చేయమందా ఒకవేళ చూపించి పరిగెత్తుకొచ్చాను. త్వరగా చెప్పరా, నాకు హోంవర్క్ ఉంది. మీనాక్షకి పసుపు తాడు పండుగ చేస్తారటగా, అంటే ఏమిటి? మామూలుగా పసుపు రాసుకోవడం నాకు తెలుసు. ఈ పసుపు తాడు పండుగ ఏమిటో నాకు తెలియదే. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని విన్నాను. అందరూ పెళ్లిలా మాట్లాడుతున్నారు. విషయం అదా? మీనాక్షి వాళ్ళ ఇంట్లో ఒకవేళ పెళ్లిని ఎలా అంటారేమో, కానీ మన గాయత్రి పిన్ని పెళ్లి జరిగినప్పుడు కూడా ఇలా ఏం అనలేదే. పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిందనే అన్నారు కదరా. పిన్ని అలాంటి పెళ్లి చేసుకోవడం వల్ల నాకు డ్రెస్ కొనివ్వలేదు. అమ్మ కూడా చెప్పింది అందరికీ డ్రెస్సులు కొంటామని. డ్రెస్సులు కొనలేదు, ఎవరూ పెళ్లికి వెళ్ళలేదు. అవునరా, నాకు కూడా పట్టు పరికిని జాకెట్ కొనిస్తారనుకున్నాను. ఏమీ లేదు. ఈ గాయత్రి పారిపోయి పెళ్లి చేసుకోవడం వల్ల ఏమీ కొనలేదని అమ్మతో కోకిల పిన్ని చెప్పడం నేను విన్నాను. ఏయ్, నువ్వు కూడా అలా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోకే. అమ్మ నాకు కొత్త బట్టలు కొనివ్వదు. చాలే పోరా, నేను అసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకుంటున్నాను. గాయత్రి పిన్ని వలన ఇంట్లో ఎన్ని గొడవలు. అసలు పెళ్ళంటేనే గొడవ కాబోలు. అవునే, పిన్ని విషం మింగేసింది, బామ్మ ఏడ్చింది, తాతయ్య బాధపడ్డారు, పెద్ద తాతయ్య కోపపడ్డారు. అందరూ ఏడు మొహాలతో ఉన్నారు. అంచేత నువ్వు పెళ్లి చేసుకోకపోవడమే కరెక్ట్. కానీ కొత్త బట్టలు ఎలా? వద్దు, నేను పెద్ద చదువులు చదవబోతున్నానుగా. బాగా చదువుకొని ఉద్యోగం చేసి బాగా సంపాదించి నీకు 2 నిక్కర్లు 2 షర్ట్లు మంచి షూస్ కొనిస్తానే. ఓకే ఓకే, పెళ్లి చేసుకోకుండా బాగా చదువు. సర్లే, అమ్మ తిడుతుంది, నేను వెళ్తాను. అవునరా, నాకు హోంవర్క్ ఉంది. హోంవర్క్ చేయలేదనుకో ఆ మిడిగుడ్ల టీచర్ నెత్తి మీద మొట్టికాయలు వేస్తుంది. సర్లే, త్వరగా చెయ్యి. పరమేశ్వరి, ఎందుకో తెలియదు, మనసుకు బాధగా ఉంది. ఇది అని తెలియని దిగులు. మీకు కూడానా? నీకు అలాగే అనిపిస్తుందా? ఏడవాలనిపిస్తోంది, కానీ ఎవరి కోసమో తెలియడం లేదు. చెప్పలేని బాధ, ఏదో చేజారిపోతున్న ఓ దుఃఖం. గాయత్రి ఇల్లొదిలి వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా ముళ్ళు గుచ్చుకున్నట్టు మనసు వేదనతో తల్లడిల్లింది. మనోహరికి ఇది న్యాయం కాదు. తనకి ఇంత మొండితనం ఉండకూడదు. మీనాక్షి బతుకుని నిప్పుల్లో తోస్తుంది. అదేనండి నాకు బాధగా ఉంది. తను పుట్టిన దగ్గర నుంచి రాజకుమారిలా పెరిగింది. ఇప్పుడు ఈ విధంగా. కసాయివాడు గొర్రె పిల్లని ప్రేమగా పెంచేది ఎందుకో తెలుసా? ఏదో ఒకరోజు దాన్ని నరకటానికే. అయినా ఆ సంప్రదాయం ఎందుకు? ఓ పసిదాన్ని తీసుకెళ్లి బలవంతంగా నరకంలో పడేయడానికా? బాగా చదువుకునే పిల్ల పెద్ద చదువులు చదివి పేరు తెచ్చుకోకుండా ఇటువంటి అవమానానికి గురవుతుందని బాధగా ఉంది. సంప్రదాయాల పేరుతో ఎందరో ఆడపిల్లల జీవితాలు ఇటువంటి దురాచారాలకు బలవుతున్నాయి. వీటిని అరికట్టాలంటే అందరూ కలిసికట్టుగా చెయ్యాల్సింది. ఇటువంటి సంప్రదాయాలకు
శాశ్వతంగా సమాధి కట్టడమే. అప్పుడే దీనికి విముక్తి. ఎవరో కన్నబిడ్డ కోసం నువ్వు పడే బాధ కూడా ఆ కృష్ణవేణికి లేకపోయిందే. ఇంతకీ ఇప్పుడు పరువు మర్యాదలతో ఒక చక్కని పొజిషన్లో కూడా ఉంది. తనకి తెలుసో తెలియదో, తెలియదని ఎవరో అనుకుంటుంటే విన్నాను. నిజం. ఆ పిల్ల పుట్టుక గురించి విన్నప్పుడు నాలో ఏదో చెప్పలేని బాధ. నాకు కొన్ని అడ్డంకులు, సమాజంలోని కట్టుబాట్లు సంఖ్యలు వేశాయి. లేదంటే నేనే ఆ మనోహర్ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకునేవాణ్ణి. లక్షణంగా బ్రతకాల్సిన పిల్లని ఎందుకు పాడు చేస్తున్నావు అని. ఇది మా సంప్రదాయం అంటుంది. ఏమిటి సంప్రదాయం? పెద్ద సంప్రదాయం. ఇది సంప్రదాయం కాదే, పురుషాధిక్యత. బాలికల్ని హత్య చేసే నేరానికి సమానం. ఇప్పుడింత బాధపడుతున్నారు. ఆ రోజు నేను చెప్తే నన్ను కొట్టారు. ఆ, దెబ్బ మీద దెబ్బ తగలటంతో ఇదిగో ఇంత మార్పు వచ్చింది. ఏమండి, మొదటిసారిగా అడుగుతున్నాను. ఒక చెడు జరగకుండా అడ్డుకోవడంలో తప్పు లేదు. ఇది జరగకుండా ఉండాలని జపం చెయ్యండి. సలక్షణంగా బ్రతకాలని మీనాక్షి నొసట రాసుంటే మనం పడే వేదన మనోహరి ప్రయత్నాన్ని తప్పక అడ్డుకుంటుంది. మనుషుల చేతుల్లో ఏం లేదని మీరేగా అంటుంటారు. దైవం మానుష రూపేణ అంటారు. చూద్దాం ఆ భగవంతుడి ఉద్దేశం ఏమిటో. అన్నిటినీ సర్వేశ్వరుడైన మల్లికార్జునుడు చూస్తూనే ఉంటాడు. స్వామి, ఆ పసిదాన్ని కాపాడు తండ్రి.